నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మే నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. మే నెల బహుళ అష్టమి, బుధవారం, రేవతీ నక్షత్రం, శుభయోగం, బాలవకరణం, బ్రహ్మాండంగా ఉంది. స్థితివార నక్షత్ర యోగ కరణాలన్నీ కూడా ఈ యొక్క తులారాశి వారి మీద గురు శుక్ర దృష్టి ఉంది. గురు శుక్ర దృష్టి, గురు మూడమి శుక్ర మూడమి అని చెప్పుకుంటాం. అది మూడమి అంటే వెనకకి వెళ్ళి బలాన్ని తగ్గిన అప్పుడు ఏ శుభకార్యాలు ఉండవు. వీళ్ళ దృష్టి వీళ్ళ ఈ గ్రహం మీదే, తులారాశి మీదే ఉంది. అంటే ఎక్కడున్నారు వీళ్ళు? సమసప్తక దృష్టితో చూస్తున్నారంటే మేషరాశిలో ఉన్నారు. అంటే తులారాశి వారికి అధికమైన కష్టాన్ని పొందుతున్నారు. ముందు శారీరక శ్రమను పొందుతున్నారు, శ్రమకు తగ్గ ఫలితాన్ని కూడా పొందుతున్నారు. శ్రమకు తగ్గిన ఫలితాలు పొందుతున్నారు, లాభదాయకమైన స్థితిగతులు వస్తూ ఉన్నాయి. అయితే తులారాశి అనగానే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. తూకం వేసేది ఒక ధర్మతత్వాన్ని చూపించే ధర్మ కాట, అటువంటి విధంగా ఉంటుంది. అయితే బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా వీళ్ళు బ్యాలెన్స్ తప్పరు. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎన్యుల మనముల నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఆ టైప్లోనే ఉన్నారు వీళ్ళు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నారు, ఎవరి దగ్గర ఎలా నడవాలో అలాగే నడుస్తున్నారు. అలాగే ఈ తులారాశి వారికి 10 రూపాయలు వస్తున్నాయి, చూశారు వస్తున్నాయి, అనవసరంగా ఆడు 10 రూపాయల్లోని మధ్యలో ఉండి ఓ 2 రూపాయలు నొక్కేసారు. 8 రూపాయలు ఇచ్చారు, ఇల్లు ఒప్పుకోరు. అలాగని చెప్పేసి ఆయన తిడుతున్నారా? తిడతలేదు. కోపడిపోయి లాగేసుకుంటున్నారా? లేదు. ఏదో రకం కిరికిరిలు పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, కింద పెట్టు, మీద పెట్టు, ఆ దగ్గర ఉన్న 2 రూపాయలు కూడా లాక్కుంటారు. నష్టపోయినెవరు? ఈ యొక్క రాశిలో ఉన్న విధానంలో వసంత ఋతువు కలిపి ఉండడం, క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, ఆయనం కూడా చాలా మంచి ఆయనం కాబట్టి ఉత్తరాయణంలో ఉన్నారు, శుభతత్వమైన ఫలితాలు పొందుతున్నారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు ఏ రకమైన వ్యాపారాలు చేస్తున్నారు? సమస్త వ్యాపారాలు, అది ఇది కాదు, ఏ వ్యాపారం చేసినా లాభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు, అత్యధికమైన శుభ ఫలితాలు పొందుతున్నారు. అలాగే ఈ యొక్క నెలలో వివాహముల గురించి మాట్లాడే మాటల గురించి మాట్లాడుకుంటే, అంటే వివాహాలు చేయమని చెప్పట్లేదు ఇక్కడ, వివాహాల గురించి మాట్లాడాలి. అంటే అన్నీ శుక్రమూఢం, గురుమూఢం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక ముహూర్తాలు లేవు, వివాహ ముహూర్తాలు లేవు కాబట్టి వివాహాల గురించి మాట్లాడండి. అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. అవన్నీ సక్సెస్ అయిపోతాయి, ఒక రూట్లోకి వచ్చి ఉంటాయి. ఆ తర్వాత నవంబర్ నెల లేదు, పండగ వెళ్ళిన తర్వాత వివాహాలకి అది సెట్ అవుతుంది, శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. సరే, విద్యార్థులు చదువుకున్న వారి విధానాన్ని గురించి ఇక్కడ తీసుకోవచ్చు. గురుతత్వము వృషభ రాశిలో గురువు ఉన్నాడు, అలాగే మీనరాశిలో రాహు ఉన్నాడు. వీళ్ళ ఎవరికెవరు దృష్టిలు లేవు. కానీ విదేశయానం చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి అవకాశం. ఈ తులారాశిలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వెళ్ళగలరు, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అవదేమోలే అని చెప్పేసి శంకపడకూడదు. ప్రయత్నం చేస్తే 100% విదేశాలకు వెళ్తారు. విదేశములకు వెళ్ళిన తర్వాత కూడా అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. అటువంటి విధానం తులారాశి వారికి ఉంది. అలాగే తులారాశి వారి గురించి ఇంకొకటి చెప్పుకోవాలి. ఏంటయ్యా చెప్పుకునేది అంటే, ఇక్కడ తులారాశికి వ్యయస్థానమైన క్షేత్రమైన కన్యాస్థానంలో కేతువు ఉండడము, ఆ కేతువు మీదకి కుజిన దృష్టి పడడం, పాద దృష్టి పడింది. అంటే కుజుడు 8వ స్థానాన్ని చూస్తున్నాడు.
వేస్తాలో ఈయనున్నాడు. కాబట్టి ఎప్పుడైతే కేతువు ఇలా ఉండి వేదృష్టితో చూస్తూ ఉన్నాడో వాహన ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఈ వాహన ప్రమాదములు సంప్రాప్తం అవుతున్నాయన్నప్పుడు మనం ముందుగా తెలుసుకోగలిగాం కాబట్టి అధికమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనం బాగానే వెళ్తున్నాం, ఎదటవాడు బాగురాడు, 1కి 10 సార్లు చూసుకోవాలి. అతి వేగం ప్రమాదకరం, వీళ్ళకే అతి వేగం పనికిరాదు, చాలా జాగ్రత్తను తీసుకోవాలి. అయితే ఈ యొక్క విధానాలన్నీ సమసిపోవాలి, ఇటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయగలిగితే తొలుగుతాయి, కష్ట నష్టములు రాకుండా సుఖ సంతోషమైన పరిస్థితులు పొందాలంటే ఈ తులారాశి వారు చేయవలసిన పరిహారం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వారికి. ఈ రాశివారు ఒక శనివారం నాడు ఉదయాన్నే లేచి ఒక గురువారం నాడు ఒక 150 గ్రాములు నల్లని నువ్వులు కొనండి. నల్ల నువ్వులు గురువారం కొనమంటే, శుక్రవారం కొంటే బాగోదు కాబట్టి గురువారం కొనమన్నాను. ఆ ఇంట్లో ఒక పక్కన దాచుకోండి. ఆ తర్వాత ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఈ నువ్వులను పొట్లాన్ని ఇప్పకుండా అంటే నీలం రంగు పువ్వులు ఉంటాయి, ఓ 4-5 తీసుకొని అది తీసుకెళ్ళి ఒక నదీ తీరం అన్నం ఉంటే, ఒక కాలువ, ఒక చెరువు, ఏదోటి. హైదరాబాద్ నగరంలో కూడా చెరువులు ఉండవు, కానీ అక్కడక్కడ కనపడుతుంటాయి. అక్కడికి వెళ్ళి ఆ నువ్వులని ఈ గుప్పెట్లో మీ అంతటి మీరే పోసుకుని, ఇంకొకటి పోయకూడదు, పోసుకుని వాటిని ముఖం దగ్గర పెట్టుకుని మీకు వచ్చినట్టుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదివి మీకున్న సమస్యలని, అంటే వాహన ప్రమాదములు సంప్రాప్తం కాకుండా కాపాడవు అని చెప్పి, మీనరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క నువ్వులను ఆ చెరువులో వేయాలి. అవి చేపలు తింటాయి. ఈ దోష పరిహారం అవుతుంది. ఈ దోష పరిహారం కేవలం వాహన ప్రమాదములు సంప్రాప్తం కాకుండా ఉండడం కోసం చెప్పింది. అయితే తులారాశి వారు ముఖ్యంగా చేసుకోవలసిన పరిహారాలు ఏంటి? ప్రతి సోమవారం కూడా అభిషేకాన్ని చేపించండి. ఒక 3 వారాలు 4 వారాలు వస్తాయి, 3 వారాలు వస్తున్నాయి సోమవారాలు. ఈ 3 వారాలు ఈశ్వరాభిషేకం చేపించండి. ఈశ్వరాభిషేకం చేసినప్పుడు 27 నిమ్మకాయలు ఒక దండగా తయారు చేసి ఆ దండను తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత అలంకారం చేయమనండి. చేస్తారు. చేసిన తర్వాత 27 నిమ్మకాయలు పెట్టాలి. 27 నిమ్మకాయలు పసుపు పచ్చగా ఉన్నాయి కాదు, ఆకుపచ్చని రంగులో ఉన్న నిమ్మకాయలు పెట్టాలి. అలా పెట్టండి. అంటే వాహన ప్రమాదములు కానీ, వివిధ రంగములలో వస్తున్న సమస్యలు కానీ, శత్రు విధానం అంటే అంతర్గత శత్రు నాశనం జరగాలంటే ఈ యొక్క 27 నిమ్మకాయల దండని స్వామివారికి ఇవ్వాలి. ఇస్తే ఇలా సార్ ఈ యొక్క 3 వారాలు ఉంది, 3 వారాలు పెద్ద సమస్య కాదు, చేపించండి. అలాగా అన్ని రంగాల వారికి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. తులారాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు.